నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్స్ ఎందుకు పేలుతాయి? ఇండస్ట్రీలో ఈ రియాక్టర్స్ ఎందుకు అంత డేంజర్గా ఉంటాయి? న్యూక్లియర్ రియాక్టర్ అయినా, కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ అయినా పేలితే మాత్రం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా బతికే అవకాశమే లేదు. మన ఇంట్లో ఒక 3 లీటర్ల కుక్కర్ పేలితేనే ఎంత విధ్వంసం జరుగుతుందో అందరికీ తెలిసిందే. అలాంటిది ఒక 200 లీటర్ల కుక్కర్ పేలితే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. సరిగ్గా పాశమైలారంలో కూడా అదే జరిగింది. అసలు ఇది ఎలా జరిగింది? ఈ రియాక్టర్స్ ఎందుకు అంత డేంజర్గా ఉంటాయి చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే కెమికల్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది. ఈ ఫ్యాక్టరీలో 2025 జూన్ 30న ఉదయం 9:30 సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఘోరమైన ఇండస్ట్రియల్ డిజాస్టర్గా ఒకటి నిలిచింది. పేలుడు సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 108 నుంచి 150 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని 3 అంతస్తుల అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పూర్తిగా కూలిపోయిందంటే పేలుడు ఎంత పెద్దగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో భవనం కూడా తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 42 మంది కార్మికులు మరణించారు. ఈ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవన్ అయితే కారులో ఉన్నప్పుడు జరిగిన పేలుడులో కారు ధ్వంసం అవడంతో అక్కడికక్కడే మరణించారు. వీరితో పాటు 20 నుంచి 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు కార్మికులు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడినట్లు లోకల్ పీపుల్ చెబుతూ ఉన్నారు. ఈ ఘటన గురించి తెలియగానే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జిల్లా అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయల పరిహారం ప్రకటించారు. దీనికి తోడు గాయపడిన వారికి 10 లక్షలు, తక్షణ సహాయం కింద 50,000 అందించాలని ఆదేశించారు. అంతేకాకుండా ఈ ప్రమాదం గురించి సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. లేకపోతే ప్రమాదానికి నిర్దిష్ట కారణాలు తెలుసుకోవాలని, ఊహాగానాలతో కాకుండా ఖచ్చితమైన సమాచారంతో నివేదిక ఇవ్వాలని సూచించారు. దీనికి తోడు ఫ్యాక్టరీలో నైపుణ్యం లేని కార్మికుల సంఖ్యను వేరు చేసి తెలియజేయాలని, దీంతోపాటు గాయపడిన వారి చికిత్స ఖర్చులను కూడా ఆరా తీశారు. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుతానికైతే ఈ ప్రమాదం జరగడానికి కారణాలు ఏమిటని అధికారులు, నిపుణులు ప్రాథమిక విచారణలో కొన్ని విషయాలు చెబుతూ ఉన్నారు. దీనికి తోడు ఈ ప్రమాదం స్ప్రే డ్రైయర్ లేదా ఎయిర్ డ్రైయర్లో వేడి గాలితో వచ్చిన హై ప్రెషర్ కారణంగా జరిగి ఉండవచ్చని అనుమానిస్తూ ఉన్నారు. లేకపోతే సిగాచి ఫ్యాక్టరీలో మైక్రో క్రిస్టలైజ్ సెల్యులోస్ తయారవుతున్న టైంలో సరైన వెంటిలేషన్ లేకపోవడం వల్ల ప్రెషర్ బాగా పెరిగి పేలుడు సంభవించి ఉండవచ్చని నిపుణులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా రియాక్టర్లో సాంకేతిక లోపాలు కూడా ఒక కారణం కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అంశంలో పూర్తి విచారణ ఫలితాలు ఇంకా బయటకు రాలేదు. దీనిపై గవర్నమెంట్ ఫామ్ చేసిన కమిటీ మొత్తం దీనిపై పర్ఫెక్ట్గా దర్యాప్తు చేసి సరైన రీజన్ను కనుక్కుంటుంది. కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు చాలా ప్రమాదకరమైనవి. అవి హై టెంపరేచర్, హై ప్రెషర్తో పనిచేస్తాయి. కెమికల్ రియాక్షన్స్లో చిన్న తేడా వచ్చినా కూడా ఎక్కువ మొత్తంలో హీట్ రిలీజ్ అవుతుంది. దీంతోపాటు ప్రెషర్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇది టైంకు చల్లబడకపోయినా, లేకుంటే ప్రెషర్ కంట్రోల్ కాకపోయినా భారీ పేలుడు జరుగుతుంది. అంతేకాకుండా కెమికల్ ఫ్యాక్టరీలో వాడే కెమికల్స్ చాలా ఈజీగా మండే స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీనికి తోడు గ్యాస్ లీక్లు, షార్ట్ సర్క్యూట్లు ఈ ప్రమాదాలను మరింత తీవ్రతరం చేస్తాయి. మెయింటెనెన్స్ లేకపోయినా, ఎక్విప్మెంట్ విషయంలో కాంప్రమైజ్ అయినా బాయిలర్లు, పైప్ లైన్లు కూడా పేలుడు ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. అంతేకాకుండా అన్స్కిల్డ్ కార్మికులు కానీ, సరైన శిక్షణ లేని వారిని నియమించిన పేలుడు జరిగేందుకు మరింత ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇలాంటి ఘోర ప్రమాదాలను నివారించడానికి అనేక జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కెమికల్ ఫ్యాక్టరీలో భద్రతా నిబంధనలు అంటే ఇండియన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ నియమాలను ఖచ్చితంగా పాటించాలి. దీనికి తోడు రియాక్టర్లు, బాయిలర్లు, పైప్ లైన్లను రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ప్రెషర్, టెంపరేచర్ను నియంత్రించే అధునాతన సెన్సార్లు, ఆటోమేటిక్ షట్ ఆఫ్ సిస్టమ్స్ ఉపయోగించాలి. లేకపోతే కార్మికులకు సరైన శిక్షణ, సేఫ్టీ ఎక్విప్మెంట్ అందించాలి. దీనికి తోడు ప్రమాద సమయంలో ఎలా స్పందించాలో తెలియజేయాలి. అంతేకాకుండా సరైన వెంటిలేషన్, కూలింగ్ సిస్టమ్స్ను ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే సేఫ్టీ ఆడిట్స్ రెగ్యులర్గా నిర్వహించాలి. దీనికి తోడు పాత ఎక్విప్మెంట్ను టైంకు రీప్లేస్ చేస్తూ ఉండాలి. దీంతో పాటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ను సిద్ధంగా ఉంచుకోవాలి. సిగాచి ఫ్యాక్టరీ ఈ భద్రతా నిబంధనలు పాటించిందా లేదా అనే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆరా తీశారు.
దీనికి తోడు ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 5 సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో చీఫ్ సెక్రటరీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సిఎస్, లేబర్ మినిస్ట్రీ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డీజీపీ కూడా ఉన్నారు. ఈ కమిటీ సమగ్ర దర్యాప్తు జరిపి రిపోర్ట్ను ఇస్తుంది. ఏది ఏమైనా ఈ ఘటన మనందరికీ ఒక హెచ్చరిక లాంటిది. దీనికి తోడు కెమికల్ ఫ్యాక్టరీలో భద్రతా చర్యలు పాటించడం ఎంత ముఖ్యమో ఈ ప్రమాదం మనకు చెబుతోంది. అంతేకాకుండా మన జాగ్రత్తలు మన జీవితాన్నే కాపాడుతాయి. ఫ్యాక్టరీ యజమానులు కూడా కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పర్ఫెక్ట్గా నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక కార్మికుడు మీ భవిష్యత్తు కోసం పనిచేస్తాడు. అలాంటి వారి ప్రాణాలను పణంగా పెట్టడం చాలా తప్పు. ఈ ఘటనపై మీ ఆలోచనలను కామెంట్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. త్వరలో మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.